మీ పవన్ కృష్ణమూర్తి డిబేట్లో ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశం హైడ్రా, దానివల్ల జరుగుతున్నటువంటి సంఘటనలు, పర్యవసానాలు, అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజలు, సామాన్య ప్రజలు, ప్రతి ఒక్కళ్ళలో చర్చ జరుగుతున్నటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం హైడ్రా మీద జరుగుతోంది. నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. 1906 సంవత్సరంలో హైదరాబాద్ మూసీ నదికి వచ్చినటువంటి వరదకి ఎంతమంది చనిపోయారు ఏంటి అని. ఎస్, నిజంగానే అటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అప్పుడు దాని తర్వాత మరి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకున్నాయి? ఈ ప్రభుత్వానికి కూడా ఇదే ప్రశ్న వస్తుంది. సో మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాల్ని కూల్చివేయాలి అని చెప్పి హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. దాంట్లో భాగంగా సర్వేలు చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఎవరైతే ఇల్లు నిర్మించుకుని ఉన్నారో వాళ్ళ నిరసన, పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటామని, ఆత్మహత్య చేసుకుంటామని, ఆల్రెడీ కూకట్పల్లిలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ప్రభుత్వ హత్య కింద ప్రతిపక్ష బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇక్కడ రాజకీయాలు దేంట్లోనైనా చేయొచ్చు. ఒక వ్యవస్థని ఏర్పాటు చేశాము, దాని యొక్క పనితీరు ఎలా ఉండబోతోంది, దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటి అనేది ప్రజలకి పూర్తి స్థాయిలో చెప్పడంలో, పూర్తి స్థాయిలో ప్రజలను ఒప్పించడంలో ప్రభుత్వం ఒక రకంగా కాస్త ఫెయిల్ అయినట్టే. ఒక పక్కన ఆక్రమణలన్నీ కూడా ఏ విధంగా కూలగొడుతున్నారు అనేది ప్రజలకు చెప్తున్నా కూడా దీనివల్ల సామాన్య ప్రజలకు మీకు ఇబ్బంది లేదు, కేవలం అక్రమాలు చేసినటువంటి వాళ్ళకి మాత్రమే దీనివల్ల ఇబ్బంది తప్పితే ఇంకోటి కాదు. అలాగే వరద ముంపు నుంచి నగరాన్ని మనం కాపాడుకోవాలని పూర్తి స్థాయిలో చెప్పడంలో ఒకంత మైనస్ ఉంది అని చెప్పాలి. అలాగే సామాన్యుల మాట ప్రభుత్వం వింటుందా అంటే కొన్ని చోట్ల వింటున్నట్టుగా కనిపిస్తోంది, కొన్ని చోట్ల వింటున్నట్టుగా కనిపించడం లేదు అని కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి. సో అసలు ఈ హైడ్రా వల్ల ఇప్పుడు సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడేటువంటి ఇబ్బందులకి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ కూల్చివేతలు జరిగితే మూసీ నది ప్రక్షాళన స్వాగతించదగినటువంటి అంశమే. ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, దానికి అడుగులు వేస్తోంది, నిజంగానే ప్రజలందరూ స్వాగతించాలి. అయితే దాని పర్యవసానాలు, ముందుగా వస్తున్నటువంటి ఇబ్బందులు, వీటిని తీర్చడంలో ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అవుతోంది? సో హైడ్రా ద్వారా జాగ్రత్త ఎవరెవరికి చెప్పాలి అంటే హైడ్రాకి కూడా జాగ్రత్త చెప్పాలి. ఇదిగో మీ మీద ఎటువంటి మచ్చపడే అవకాశం ఉంది, పని మంచిదైనప్పటికీ మీరు చేసేది ఇలా ఫలితం ఇలా వెళ్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని. అలాగే ప్రభుత్వం కూడా ఇది కూల్చివేతల ప్రభుత్వం అన్న ముద్ర పడకుండా ఉండాలంటే నివారణ చర్యలు స్పష్టంగా తీసుకోవాలి, త్వరితగతిని తీసుకోవాలనే జాగ్రత్త వాళ్ళకి చెప్పాలి. సో ఇలా ఒక్కొక్కరికి చెప్పుకుంటూ ప్రజలకు కూడా ఎవరైతే ఈ అక్రమాలు చేసి, ఆక్రమణలు చేసి అక్కడ కట్టుకున్నారో వాళ్ళకి శిక్షలు ఉంటాయి, కూల్చివేతలు ఉంటాయి ఎలాగో. కానీ సామాన్యులు వాళ్ళ పక్షాన్ని నిలిచేది ఎవరు? ఇది ప్రధానంగా ఈ డిబేట్లో మనం చర్చించబోయేటువంటి అంశం. మనతోటి భారతీయ రాష్ట్ర సమితి అధికార ప్రతినిధి విజయ ఆర్య గారు ఉన్నారు స్టూడియోలో. అలాగే జూమ్ లైవ్లో మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే ప్రముఖ అడ్వకేట్ బాల గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. దిలీప్ గారు, ఒక మచ్చ అయితే ప్రభుత్వం మీద పడిపోతోంది. హైడ్రా అనేది ప్రభుత్వ ఆస్తుల రక్షణకి, అలాగే ఏవైతే ఈ చెరువులు, కుంటలు, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వీటన్నిటినీ కూడా కాపాడడం కోసమే ఏర్పాటు చేశాము. జివో నెంబర్ 99తో చేశారా, ఇంకో దాంతో చేశారా, మొత్తానికి చేశారు. ప్రయత్నం అయితే మంచిదే, కానీ ఫలితంలో మాత్రం తేడాలు కనిపిస్తున్నాయి. సామాన్య పేద ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు దీనివల్ల. అలాగే సామాన్య ప్రజలు ముఖ్యంగా సొంత ఇంటిని కొనుక్కోవాలి అని ఎన్నో ఏళ్ళు కష్టపడి ఇళ్ళు కొనుక్కున్నటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. ఇది కబ్జా చేసినటువంటి స్థలమా, లేదు అంటే ఇది FTL పరిధిలో ఉందా అన్నటువంటిది వాళ్ళకి తెలియదు. అయినా సరే వాళ్ళు కూడా ఈరోజు కూల్చివేతల్లో ఇబ్బందులు పాలవుతున్నారు. ఆ వీడియోలు కూడా మనం చూస్తున్నాం. సో ప్రభుత్వం మీద మచ్చపడే అవకాశం ఉంది. సో దానికి మీ దగ్గర నుండి ఉన్నటువంటి చర్యలు ఏంటి? ఇది ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్. 30 years నుంచి రకరకాల చెరువులని కబ్జా గురైన విషయం అందరికీ తెలిసిందే. ఇనిషియల్గా అన్ని పార్టీలు కూడా అపోజిషన్తో సహా ప్రతి వాళ్ళు స్వాగతించారు. కానీ ఎప్పుడైతే మీడియా ఈ మధ్యతరగతి, చిన్న వాళ్ళు, పేదవాళ్ళు, నది పారివాహక ప్రాంతాల్లో, చెరువు దీంట్లో సబ్మెర్జెన్స్ ఏరియాలో ఉన్నటువంటి హౌజెస్ను టచ్ చేస్తున్న సందర్భంలో కొద్దిగా ప్యానిక్ క్రియేట్ అన్నమాట వాస్తవం, అనుమానం లేదు. కానీ ఇక్కడున్న మూసీ ఏరియాలో మీరు చూసుంటారు, కొంతమందికి ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్స్ అలాట్ చేస్తారు. వీళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్స్ అలాట్ అవుతుంది, ఆల్టర్నేట్ క్రియేట్ అవుతుంది. కానీ ఒక ప్యానిక్ వచ్చింది. అది ఎందువల్ల అంటే ఇస్తారో ఇవ్వరో, తర్వాత ఇచ్చినాక కూడా కొంతమందికి వాళ్ళు తీసుకుంటున్నారు, పొజిషన్ లాక్ చేసుకుంటున్నారు, అది మళ్ళీ వచ్చి ఇక్కడ ధర్నాలు కూర్చుంటారు. ఎందుకంటే విపక్షాలు ఈ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దానికి ఎవరైతే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళ ఇల్లు పోతున్నాయో 100% ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇస్తుంది, లేదా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది. ఈ మెసేజ్ ఎందుకో కరెక్ట్గా కన్వే కావట్లేదు.
అదర్వైజ్ మరి మీరు దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు? 650 చెరువులు ఈరోజు సిటీలో 300 చెరువుల కింద తగ్గిపోయినాయి. అవును. తర్వాత అన్ని లోపల నిన్న మొన్న అయితే హైదరాబాద్ ఇచ్చిన ఫోటోలు మనం చూసినట్టయితే మొత్తం చెరువు మధ్యలో నీళ్ళే నిండిపోయినాయి. అసలు నిండిపోయిన దాంట్లోనే పెద్ద కన్స్ట్రక్షన్స్ టవర్స్ లాగా కట్టుకున్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. అవి కొట్టాలా వద్దా? సో ఎక్కడో దగ్గర సమ్వేర్ సంబడీ హ్యాస్ టు మేక్ ఎ బిగినింగ్. దానికి నష్టం వస్తే పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు ఇంతకుముందు సాయంత్రమే బట్టి గారి స్టేట్మెంట్ కూడా చూడాలి. ప్రతి వాళ్ళకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళది అయితేనేమో కూల్చదు, కూల్చిందంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది లేదా కాంపెన్సేషన్ చాలా క్లియర్గా డిప్యూటీ సీఎం చెప్తున్నాడు. ఇంత ఉన్నా కూడా ప్యానిక్ అనేది ఈ అపోజిషన్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ ఓన్ దాని ఆయన కూడా అన్నాడు, ఆ మాట బట్టి కూడా అన్నాడు, విపక్షాలు కావాలని రెచ్చగొడుతున్నాయి, దీని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయని చెప్తున్నాడు. ఎందుకంటే మూసి ఉంది, మీరు చూసినట్టయితే అసలు గట్టిగా వర్షం వస్తే అందులో వాటర్ వచ్చింది అనుకుంటే మీకు చాలా ఇళ్ళు మునిగిపోతాయి. మరి కట్టుకున్నారు, అక్కడ కట్టుకున్న వాళ్ళని తీయాలి కదా. అన్నీ నెంబరింగ్ చేశారు. నెంబర్ వేయడానికి కూడా ఈరోజు అడ్డుపడుతుంది. ఎందువల్ల అంటే వాళ్ళకి భయం. మళ్ళీ ప్రభుత్వం అనగానే రాసుకొని పోతారు, ఇస్తారో లేదో. ఇది గతంలో చాలాసార్లు చెప్పారు, వచ్చింది. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 10 ఏళ్ల లోపల 10,000 అందరికి ఇస్తామని ఎగ్గొట్టారు. ప్రభుత్వం అనగానే అనుమానం వస్తుంది, అది వీళ్ళు ఇస్తారా ఇవ్వరా అనే అనుమానం వస్తుంది. ఈ కారణం చేత అప్పుడు ప్రభుత్వాల యొక్క ఏమంటారు అశక్తత కానీ లేకపోతే చేతగాంతరం కానీ ఇవన్నీ కూడా మా మీద వచ్చి పడతా ఉన్నాయి. దీన్ని మీరు అన్నట్టు ఒక పబ్లిసిటీ అనేది మనం ప్రాపర్గా చేస్తే డెఫినెట్గా దీని నుంచి సొల్యూషన్ అయితే కనుక్కోవాలి కదా. దాంట్లో ఉన్న రిస్క్ మాకు కూడా తెలుసు. ఇది రిస్క్ పెద్ద ధైర్యవంతంగా చేసినట్టు చట్టం. మీరంటే చట్టబద్ధత ఒకవేళ లేకపోతే ఆర్డినెన్స్ ద్వారా చట్టం తీసుకొస్తారు. రేపొద్దున అసెంబ్లీ సమనైనాక అది అప్రూవ్ అవుతుంది. అప్పుడు కోర్టు లిటిగేషన్ తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాన్ని చట్టబద్ధ కల్పించాల్సిన అవసరం ఉందని అందరూ చెప్తున్నారు కదా. సో మరి దీన్ని ఎక్కడ మీరు చెప్పండి, ఎక్కడ స్టాప్ చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలా, చేయాలా వద్దని మీరే చెప్పాలి. మరి అంటే ఇక్కడ ఒక పాయింట్ సార్, ఇది నేను రాజకీయ పరంగా నేను మాట్లాడదలుచుకోలేదు, కేవలం పేద ప్రజలు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజల తరఫునే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నారు, సంతోషం, ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళకి. ఇవి కాకుండా కొన్ని చాలా పెద్ద పెద్ద బడా కన్స్ట్రక్షన్స్ కూడా నడుస్తున్నాయి. ఆల్రెడీ బ్యాంక్ లోన్లు తెచ్చుకొని కొన్ని 100 కోట్ల రూపాయలతోటి ఇవన్నీ చేస్తున్నాయి. బట్ వాటి జోలికి ఎక్కడా హైడ్రా వెళ్ళట్లేదు. అలాంటి చెరువులు కూడా ఉన్నాయి, అలాంటి దగ్గర ఈ కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, బట్ నోటీసులు కూడా వెళ్ళట్లేదు. కేవలం ఈ నోటీస్ ఇచ్చారు ఎవరికి? ఓవైసీ హాస్పిటల్స్కి సంబంధించి విద్యా సంస్థ చెరువులో ఉంది కాబట్టి విద్యా సంవత్సరం నష్టపోతుంది, ముందు వాళ్ళని ప్రత్యామ్నాయం చూసుకున్న తర్వాత మేము ఖచ్చితంగా కూల్చేస్తాం విద్యార్థుల సౌలభ్యం కోసం అని చెప్పారు. అక్కడ వరకు ఓకే, అది బాగానే ఉంది. బట్ మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అండ్ రెండోది, సపోజ్ నేను ఎక్కడో ఊరి చివర ఒక విల్లా కొనుక్కున్నా, ఒక 2 కోట్లు పెట్టి కొనుక్కున్నాను నేను, అది అక్రమ స్థలం అని చెప్పి తర్వాత తేలింది. దానికి అప్రూవల్స్ ఇచ్చినటువంటి అధికారులు ఉన్నారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఉండింది, ఎవరి హయాంలో జరిగింది అనేది పక్కన పెడితే ఇప్పుడు దాన్ని కూలగొట్టేస్తే అక్రమం అని చెప్పి లేదా 2 కోట్లు నేను నష్టపోతా. నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు, బాగానే ఉంది, మరి నేను పెట్టుకున్న 2 కోట్లు ఏమవ్వాలి? మీరు బిల్లు వచ్చిన దాకా ఓపిక పట్టాలి. ఎందుకంటే కాంపెన్సేషన్ అనేది ప్రపోర్షనేట్ గా ఉంటుంది, కానీ దానికి మీరు 2 కోట్లు ఖర్చు పెడితే మీకు 10 లక్షలతో సరిపెట్టే కాంపెన్సేషన్ కోర్ట్స్ కూడా యాక్సెప్ట్ చేయవు. రేపో మాపో ఇవన్నీ కూడా కోర్టులో ఇవన్నీ కూడా రివ్యూ అవుతాయి. ఎవరు ఊరుకోరు. ప్రతి వాళ్ళు మీరు కూడా రేపొద్దున అదే నష్టం జరిగితే కోర్టు తలుపు తడతారు. కాబట్టి ఆర్డినెన్స్లో ఒకసారి వచ్చిన తర్వాత మీకు చాలా క్లియర్గా వస్తుంది. ప్రాపర్టీ డ్యామేజ్ అయితే ఏ విధమైన కాంపెన్సేషన్ ఇవ్వబోతున్నారు. ఇంత డబుల్ బెడ్రూమ్తో సరిపెట్టుకోరు. మీరు ఇప్పుడు వేరియస్ కన్స్ట్రక్షన్స్కి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అయితే మార్కెట్ వాల్యూ 4 times చేయాలని గైడ్ లైన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు. ఆ విధమైన గైడ్ లైన్సే ఉంటాయి. ఒకసారి ఆర్డినెన్స్ వచ్చి రూల్స్ ఫ్రేమ్ అయితే ఇట్లాంటివి ఎవరైతే లాస్ జరిగిన సందర్భంలో ఏమవుతాయో క్లియర్గా అర్థమవుతుంది. అదే పద్ధతిలో ఎవరైతే ఇట్లాంటి పర్మిషన్స్ ఇచ్చారో, తప్పుడు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద చర్యలు కూడా ఉంటాయి. కాకపోతే ఇవన్నిటి మీద ఇప్పుడు మేము పడ్డామనుకోండి, అసలు వేరే పని ఉంటుంది. ఆఫీసర్లు రిటైర్ అయిన వాడిని లేకపోతే చనిపోయిన వాడిని వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చుకుంటూ హైడ్రా పక్కకు పెట్టేసి అసలు పని ఈ కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, లేకపోతే కాంపెన్సేషన్ కోసమో లేదా అధికారులను సస్పెండ్ చేసే డిసిప్లినరీ కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. డిసిప్లినరీ యాక్షన్ అనేది 100% జరగాలి కదా సార్? జరగాలి, బట్ దట్ ఈస్ నాట్ ద ఆబ్జెక్టివ్ కదా. దాంట్లో భాగంగా అదనపు సిబ్బంది ఇస్తారు, ఆ డిపార్ట్మెంట్స్ వేరే ఉంటాయి, ఈ కార్యక్రమాలు వేరే ఉంటాయి. ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా చేయాల్సిన పరిస్థితి. మీరు ఎవరో ఎప్పుడో 30 ఏళ్ల కింద పర్మిషన్ ఇచ్చిన పట్టుకొచ్చి రిటైర్ అయిన పట్టుకొచ్చి ఈరోజు మీరు పని ఇష్యూ చేయలేరు. సో కట్ ఆఫ్ ఒకటి పెట్టుకోవాలి. సో ఏ ట్యాక్స్ మేము రిస్టోర్ చేయదలుచుకున్నాం, ఏ లిమిట్కి పోదలుచుకున్నాం, అది ఇవాళ బట్టి స్టేట్మెంట్ కూడా ఉన్నట్టుంది. ఎక్కడి వరకు మేము పోతామనేటువంటి దాన్ని ఏ లిమిట్ వరకు మేము గిరి తీసుకున్నాము, పరిధి పెట్టుకున్నాం అనే విషయం బట్టి
చాలా డిప్యూటీ సీఎం చాలా క్లియర్గా చెప్పాడు. కాబట్టి ఒకసారి మీరు వెయిట్ చేస్తే దాంట్లోంచి మీకు గైడ్లైన్స్ ఏమొస్తున్నాయి, తర్వాత చట్టం ఏ విధంగా రాబోతుంది, దానికి ఉన్నటువంటి రేపు పొద్దున లిమిటేషన్స్ ఏంటి, ఎవరెవరికి నోటీసెస్, చాలా క్లారిటీ వస్తుంది. ఒకసారి ఆర్డినెన్స్ వచ్చి రూల్స్ ఫ్రేమ్ అయినాక మీకు అందులో చాలా స్పష్టత వస్తుంది. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయాలి. ఎక్కువ రోజులు కూడా పట్టదు. నాకు తెలిసి ఆర్డినెన్స్ ఎప్పుడు వస్తుందంటే అసెంబ్లీ సెషన్లో లేనప్పుడు ఇట్లాంటి చట్టాలను ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తారు. అది 6 months లోపల అసెంబ్లీ ద్వారా దాన్ని మళ్ళీ రాటిఫై చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు చర్చ కూడా వస్తుంది. విపక్షాలు కొన్ని సూచనలు చేస్తే దాన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. ఇవన్నీ జరుగుతాయి. ఒక ఆబ్జెక్టివ్ ఈ కార్యక్రమాలు మొదలైనాక ఇది కొద్దిగా ఓపిక పడతాయి. ఇట్స్ మ్యాసివ్ ఆపరేషన్. ఈ మ్యాసివ్ 100% అగ్రీ సార్. డెఫినెట్ గా ఒక ఐ ఓపెనర్ లాంటి నిర్ణయం కూడా చెప్పొచ్చు. ప్రజలు కూడా చెప్తున్నారు చాలా మంది. కానీ ఈ సామాన్య పేద మధ్యతరగతి ప్రజల దగ్గరికి సర్వేలని ఈ కూల్చివేతలని వెళ్తుంటే అక్కడే ఎక్కువగా పానిక్ అనేది క్రియేట్ అవుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు దట్ విజయార్య గారిని ఒకసారి అడుగుదాం. అంటే వారి ఆరోపణలు ఇలా ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ నుంచి వారి వర్షన్ కూడా ఒకసారి విందాం. విజయ్ గారు, సో హైడ్రా అనేది హైదరాబాద్ని రక్షించడానికి, ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించడానికి, చెరువులని, కుంటల్ని, వాటర్ బాడీస్ని రక్షించడానికి, అక్కడ ఎటువంటి అక్రమాలు, ఆక్రమణలు ఏవి జరిగినా సరే నిర్దాక్షిణ్యంగా మేము కూల్ చేస్తామని 100% చెప్తున్నారు. ఎందుకంటే చూసాం, మీరు ఆల్రెడీ మీ రాజకీయ అనుభవంలో ఎన్ని వరదలు చూసుంటారో. అలాగే 2000 సంవత్సరంలో 2001లో వచ్చినటువంటి వరదలు కావచ్చు హైదరాబాద్ సిటీకి, మీకు తెలిసిందే. అంతకుముందు ఎన్ని కాంగ్రెస్ పార్టీ వారు షేర్ చేసుకున్నారు. అఫ్కోర్స్ కేటీఆర్ కూడా అనేక సందర్భాల్లో మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చెప్పారు, హైదరాబాద్కి మూసీ నది ఒక వరప్రదాయంలో ఉండేది కానీ ఈరోజు అదే పెద్ద శాపంగా మారిపోయింది అన్న మాటలు కూడా వారు మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు మరి హైదరాబాద్ని రక్షించడం కోసం హైడ్రా అనేది ఒక దాన్ని ఏర్పాటు చేసి ఇది చేస్తున్నప్పుడు ఎందుకు దీంట్లో రాజకీయం చూస్తున్నారు? అయితే దీంట్లో ముఖ్యంగా మనము జస్ట్ ఇప్పటి గురించి మాట్లాడితేనేమో అలా అనిపిస్తుంది. ఒరిజినాలిటీకి వెళ్తే ఈరోజు 10 సంవత్సరాలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఉన్నది అన్నప్పుడు, కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దాన్ని పునర్నిర్మాణంలో భాగంగానే కొత్త చట్టాలు తీసుకొచ్చి దాన్ని ప్రజలకు అర్థం చేసి ఒక కొత్త పద్ధతిలో నూతన వ్యవస్థ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు స్టెప్ బై స్టెప్ రెవెన్యూ చట్టాలు కావచ్చు, మున్సిపల్ చట్టాలు కావచ్చు, ఫారెస్ట్ చట్టాలు కావచ్చు, ఇవన్నీ ఆయన ఒక సైంటిఫికల్ వేలో చేసుకుంటూ వచ్చాడు. అయితే ఆ సందర్భంలోనే మున్సిపల్ చట్టం వచ్చిన తర్వాత ఈవీడీఎం వ్యవస్థ ఏర్పాటు చేసి దానికి ఒక 800 మందిని ఉద్యోగస్తులను కూడా మరి అలాట్ చేసి దానికి కూడా ఒక కమిషనర్ను పెట్టి చేయడం జరిగింది. అది జిహెచ్ఎంసీ కమిషనర్ అండర్లో పనిచేసేటట్టుగా సెటప్ చేసి పెట్టడం జరిగింది. దాని తర్వాత అమల్లో భాగంగా ఈ విధంగానే అమలు చేసే క్రమంలోనే మనకు 2 విషయాలు గుర్తొస్తాయి. ఒకటి అయ్యప్ప సొసైటీ, దెన్ ఆఫ్టర్ అదే నాగార్జునకు సంబంధించిన దాంట్లో ఒకసారి ఇష్యూ అయినప్పుడు ప్రజల నుండి వస్తున్నటువంటి వ్యతిరేకతను గ్రహించి పార్టీకి సంబంధించినటువంటి మరి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా కేసీఆర్ గారికి అంతర్గతంగా సార్ ఇది ఈ విధంగా ఉంది కాబట్టి దీన్ని మరి ఇంకొక కోణంలో చేస్తే బాగుంటుంది అని అనడం జరిగింది. అప్పుడు మానవతా దృక్పథంతో ఒక సిస్టంలోనే రాజ్యాంగబద్ధంగానే ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని వాళ్ళకు సముదాయించిన తర్వాతనే వాటిని కూల్చాలి, తీసేయాలి. అలాగే దానికి రిహాబిలిటేషన్లో భాగంగానే నష్టపరిహారం చెల్లించి భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు, డబ్బులు కూడా ఎంతో కొంత, మొత్తం ఇవ్వకపోయినా ఎంతో కొంత ఇవ్వాలనే ఒక మంచి పద్ధతిలో దాన్ని తీసుకొచ్చే క్రమంలో ఉన్న పరిస్థితులలో కొన్ని విషయాలలో కేసులు కూడా కోర్టులలో ఉన్నాయి. దాదాపు 28,000 కట్టడాలు దాదాపు ఆ టైంలో లెక్కకు వచ్చినాయి. 28,000 కట్టడాలకు గాను మరి దాంట్లో మేజర్ పార్ట్లో బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్లో ఉన్న వాటికి కొన్నిటికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. కోర్టులలో కేసులు నడుస్తూ ఉన్నాయి. ఆ సందర్భంలోనే పార్టీ సరే ప్రభుత్వం మారిన సందర్భం మేము హైడ్రా ఎప్పుడైతే అమలుకు మరి ప్రారంభోత్సవం జరిగిందో ఆ దినం నుండే మేము చెప్తా ఉన్నాం, దీన్ని మానవతా దృక్కోణంలోనే చూడాలి. ఎందుకు? వై? బికాజ్ ఇప్పుడు యాక్షన్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆ 10 సంవత్సరాలు వదిలిపెడితే మొత్తం కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం పార్టీ మరి ప్రభుత్వాలను ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చూసిన మాట వాస్తవం, చేసిన మాట వాస్తవం. అన్నప్పుడు గత కాలం నుండి జరిగినటువంటి తప్పిదాలను ఉన్న ఫలంగా తీసేయడానికి వెళ్ళినప్పుడు పబ్లిక్ రివర్స్ అవుతారు. ఎందుకంటే దాదాపు 50 సంవత్సరాల నుండి బ్రతుకుతున్నటువంటి ఇల్లును కొలగొట్టేటప్పుడు, వాళ్ళ ఆస్తులను కొలగొడుతున్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మనం చూస్తున్నాం ఇప్పుడు.
మనం చూస్తున్నాం. అన్నప్పుడు అందులో భాగంగానే మేము రిక్వెస్ట్ చేసినా కూడా ప్రజల పక్షాన దాన్ని మరి పెడచెవిన పెట్టి మేము ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం, నెలన్నర నుండి చెప్తా ఉన్నాం, అట్లా కాదండి మీరు ఒకసారి చూసుకోండి అని చెప్పి మరి మన కపిలవయ్య లాంటి పెద్దలతోటి మేము చర్చోపచర్చలు ఈ సందర్భంలో కూడా రిక్వెస్ట్ చేసినాం ప్రజా ప్రతినిధులతోటి. ఆ సందర్భంగా దాన్ని మరి పెడచెవిన పెట్టి మరి రేవంత్ రెడ్డి గారు హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇస్తే ఏమవుతుందో మనం ఈ వారంలో చూసినాం ఏమేం జరిగిందనేది. అన్నప్పుడు ఆ సిస్టంలో కాకుండా హైడ్రా అనేది మ్యాన్మేడ్ డిజాస్టర్గా అవుతుంది. దాని పేరేమో రక్షణ, అక్కడ ప్రకృతికి సంబంధించినటువంటి రక్షణలు, అలాగే ప్రభుత్వ భూముల రక్షణ, అలాగే మరి చెరువులు, కుంటలు, వాగులు, నదుల పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బఫర్ జోన్, FTL రక్షణ, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. అన్నప్పుడు సిస్టమేటికల్గా 1 by 1 తీసుకోక ఒకటేసారి ఫోర్స్ఫుల్గా చేయడం వల్ల ఏమవుతుందంటే విదేశాల నుండి వచ్చినటువంటి మానవుల మీద మనం దాడి చేసినట్టుగా ఆ సినిమా కనిపిస్తూ ఉంది. కాబట్టి అది ప్రజా వ్యతిరేకంగా తయారైంది. అన్నప్పుడు మేము చట్టం తెచ్చింది, కొత్త చట్టం వచ్చిన తర్వాత అవకాశం మాకు వచ్చింది కాబట్టి చట్టాలు తెచ్చినాము, అమలు చేయడానికి అన్ని పూనుకున్నాం. కానీ ఎప్పుడైనా ప్రాక్టీస్లో వెళ్ళినప్పుడే మనకు అర్థమవుతుంది. అన్నప్పుడు ప్రాక్టీస్లో మనకు ప్రజలు దాన్ని మెచ్చట్లేదు అన్నప్పుడు కొద్దిగా వాళ్ళను వినిపించుకునే ధోరణిలో వాళ్ళని విశ్వాసంలో తీసుకోకుండా చేయడం అనేది చాలా తప్పు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ ప్రభుత్వమైనా కావచ్చు. సో ఆ సందర్భంలోనే మేము ముందు చెప్పిందే మేము ఇప్పుడు చెప్పాం, మీరు చేసేటప్పుడే చెప్పాం ఇది రివర్స్ అవుతుంది అని, దాన్ని సరి చేసుకోమని చెప్పాం. అంటే రివర్స్ అవుతుంది అంటే ఏంటి? ఇప్పుడు ఆక్రమణలన్నింటినీ కూడా చూస్తూ వదిలేయాలా? అది పేదవాడు చేసినా సరే, పేదవాడు చేసినా సరే, పెత్తందారు చేసినా సరే, ఎగ్జాక్ట్ ఎవరు చేసినా సరే. ఇప్పుడు మొన్న చూసాం ఎన్ కన్వెన్షన్ కి సంబంధించిన హీరో నాగార్జునకు సంబంధించి అది పర్టికులర్ గా చెరువులో ఉంది. మీరు బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదం ఏంటో తెలుసా అండి ప్రజల దృష్టిలో? ఆ రోజు మీరు అధికారంలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి వెళ్ళింది నాగార్జున మీదకే వెళ్ళారు. కానీ కోర్టుకు వెళ్ళారనో లేదంటే ఇంకోటనో చెప్పి మొత్తానికి పక్కన పెట్టేశారు. అప్పటి నుంచి 10 ఏళ్ల పాటు, అంటే దాదాపు 9.5 సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉండి అది చేయలేదు అన్నటువంటిది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అంత పెద్దవాళ్ళది సైతం కూల్చేశారు అన్నటువంటిది ప్రజల్లోకి బలంగా వెళ్ళినప్పటికీ నా మీదకి ఎందుకు వస్తున్నారు అన్నటువంటి ప్రశ్న కూడా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ ఆక్రమణ చేశాం, అయితే ఏంటి, నేను సామాన్యుడిని, అంత పెద్దోడిని అన్నాళ్ళు వదిలేశారు, నన్ను సామాన్యుడిని కాబట్టి నన్ను కూడా వదిలేయండి. మరి ఇక మూసి వరదలు వచ్చినా లేదంటే ఆ దుర్గంధం నుంచి వ్యాధులు ఇవన్నీ వచ్చినాయి, మరి ప్రజలకు ఏం చెప్పాలి? అప్పుడు బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మీరు కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇద్దరు సమతూకంతో సయోధ్యతోటి ప్రజలకు మనం ఇది చెప్పాలి, ఇది మంచి పనిని ఇద్దరు కలిసి చేయాలి. కానీ ఇక్కడ రాజకీయమే చేస్తున్నారు కదా. అదే కదా వచ్చిన పంచాయతీ. నేనే అదే మాట మాట్లాడుతున్నా. ఏ సిస్టమ్ ఆయన ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఒక నిజమైన రాజకీయాలను పక్కకు పెట్టి చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ప్రతిపక్షము మరి పరిపాలన పక్షం ఇద్దరు కూర్చొని ఏ విధంగా చేద్దామని మాట్లాడుకున్న సందర్భమే లేదు. అంటే ఇప్పుడు మీరు అన్నటువంటి మాటకి చిన్న ఏం చెప్పాలంటే, సరే ఇప్పుడు వీళ్ళు హైడ్రాన్ తీసుకొచ్చారు, కూల్చివేతలు జరుగుతున్నాయి, ఒకేసారి ఇంకా వరుసగా వెళ్తున్నారు, ప్రతిరోజు వెళ్తున్నారు. ఇది మీ దృష్టిలో తప్పైపోయింది. ఎందుకంటే ఒకేసారి ఇలా చేసుకుంటూ వెళ్తే పానిక్ అవుతారు ప్రజలు, వాళ్ళ దగ్గర నుంచి ఇది అవుతుందని బయటకు వస్తారు. రాజకీయ నాయకులు ఇంకా ఏం చేయాలో చేస్తున్నారు, మీరు పరంగా మీరు, వాళ్ళ పరంగా వారు. ఇదే మాట మరి ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ అధికారుల సమీక్షలో కూర్చొని ఎవడు అడ్డొచ్చినా సరే, ఎవడు చెప్పినా సరే అసలు ఆగొద్దు, ఏది అక్రమం ఉందా కూల్చేసేయండి మొత్తానికి అని ఆ రోజు చెప్పారు. ఆ రోజు కూడా వెళ్ళాలిగా. అప్పుడు మీరు చెప్పింది ఇప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా చేస్తున్నారు. అంటే అధికారం కోసం ఆ రోజు ప్రజల నుంచి ఎక్కడ మాకు వ్యతిరేకత వస్తుందో అని మీరు ఆగిపోయారా? లేదు ఇప్పుడు వాళ్ళ అధికారం పోతుందని వాళ్ళు వెళ్లకుండా ఉండాలా? అయితే దీంట్లో మానవతా దృక్పథం అనేది మీరు మూలాల్లోకి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు ఉద్యమాల నిర్మాత, మీరు చూశారు, రాష్ట్రం వచ్చింది శాంతియుతంగా. అయితే అందులో భాగంగానే 2014 నుండి ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆయన చాలా శాంతియుత ధోరణితోటే ప్రజలను డిస్టర్బ్ చేయకుండా పరిపాలన చేయడం జరిగింది. కోట్ దిస్ పాయింట్. అన్నప్పుడు మానవతా దృక్పథంతో చెయ్యాలి, మేము 2 దఫాలుగా 2 సందర్భాలలో వెళ్తేనే అది వేరే రకంగా ఉన్నది కాబట్టి దాన్ని ఇంకో తిరిగి చెయ్యాలి అని అంటే ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలి, పిలవాలి, కూర్చుని పెట్టుకోవాలి. 9 సంవత్సరాల 6 నెలల కాలం సరిపోలేదండి ప్రజలకు ఎప్పుడు కూడా
మీరు భూమికి భూమి ఇల్లుకి ఇల్లు నష్టపరిహారం ఇచ్చిన తర్వాత ఇటు పక్క చూసిన తర్వాతనే దీన్ని కూల్చాలి. ఇక్కడ రాంగ్ అదే జరుగుతుంది కదా. మేము చేసే క్రమంలోనే కోర్టు నుండి పర్మిషన్స్ తీసుకునే క్రమంలోనే బైకోట్ చేద్దాం, రాజ్యాంగబద్ధంగా చేద్దాం అనే దాంట్లోనే కేసెస్ ఉన్నాయి. మరి ప్రభుత్వం మారింది, మరి మీరు మళ్ళీ ఆ తప్పిదం చేస్తూ ఉన్నారని మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఇది రివర్స్ అవుతుందండి, ప్రజలకు విరుద్ధంగా అవుతుంది. అప్పుడు మానవరు కూడా లేస్తుంది కదా, మానవరు ఖచ్చితంగా లేస్తుంది. మేము చెప్పినప్పుడు వినకపోతే ప్రధాన ప్రతిపక్షం ఒక మాట చెప్పిందంటే వినాలి కదా. మీరెవరు పోయి చెప్పనీక అంటే ఎట్లా? కాబట్టి మరి రాజకీయ అనుభవం లేకనా, లేదు ముఖ్యమంత్రి గారిని ఎవరైనా పక్కదారి పట్టిస్తుర్రా? ఇది ఒకటి కాదు, ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ అని నేను ఎందుకన్నా అంటే, ఒకవైపు ఏమో మూసి సుందరీకరణ, ఒకవైపు ఏమో చెరువులు, కుంటలు, నదులు, వాగులు అన్నిటినీ కాపాడాలి. మూడవదేమో ఈరోజు అడవులను కాపాడాలి అన్నటువంటి హైడ్రాకు, చెరువులు కాపాడాలి హైడ్రాకు, నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించినటువంటి హైడ్రా ఈరోజు మరి వికారాబాద్ అడవులను, దామగుండం అడవులను నిర్దాక్షిణ్యంగా 3000 ఎకరాలను చంపేస్తే అసలు మూసీ నదే ఉండదు, కాగ్నా నదే ఉండదు, ఈసీ నదే ఉండదు. అంటే నది పుట్టుకనే మీరు గర్భగుడినే చెంచేసిన తర్వాత ఇంకా ఎక్కడ నీళ్ళు వస్తాయి? అంటే ఈ డబల్ గేమ్ ఏంది? ఈ డబల్ గేమ్ ఎందుకు ఆడుతూ ఉన్నారు? దేనికోసం, ఎవరి కోసం? మరి ప్రజాపాలన అనుకుంటూ ప్రతీకార పాలన కాకపోతే దీన్ని ఏమంటారు? కూల్చివేతల ప్రభుత్వం, నరికివేతల ప్రభుత్వం, ఇదే కదా మీరు చేస్తుంది. ఇంకేం చేస్తూ ఉన్నారు? అబద్ధాల ప్రభుత్వం. అంటే మాట చెప్పడం మడమ తిప్పడం, మాట చెప్పడం మడమ తిప్పడం ఎనఫా? అంటే మీరు ఏం చేస్తారు? దిలీప్ గారు ఇప్పుడు కొత్త విషయం తీసుకొచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు. ఏంటంటే 3000 ఎకరాల అడవిని ఏదో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఏదో ఇచ్చేశారు. మరి అది రాడార్ వ్యవస్థ కోసం ఇచ్చారు కదా, రాడార్ వ్యవస్థ కోసం ఇచ్చేశారని అంటున్నారు. మూసీ నదే ఉండదు ఇంకా అంటున్నారు. ఎక్కడ ఇచ్చారు? 3000 నాకే తెలియదు. 3000 ఎకరాలు ఎక్కడ ఉంది, ఎక్కడ ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు? 1174 హెక్టార్లు అనగా 2901 ఎకరాలు మరి దామగుండం అడవులను దారాదత్తము రాడార్ వ్యవస్థ కోసము నేవీకి అప్పగించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది బాబు ఎవరో తెలియదు నాకు, లైన్లో ఉన్నది. కానీ అఫారెస్టేషన్ ఏంటంటే కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ అని. మీరు హైవేస్ చేయాలన్నా, కొత్త ప్రాజెక్టులు కట్టాలన్నా నాకు తెలిసి మీ పీరియడ్లోనే ఇనిషియేట్ అయి ఉంటుంది. అది మీరు కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ కింద ఆల్టర్నేట్ ల్యాండ్స్ ఎక్కడో చూపెట్టకపోతే మీరు హైవేలు అడవులను తీసుకోలేరు, కొత్త ప్రాజెక్టులు కట్టలేరు, భూపాలపల్లిలో పవర్ స్టేషన్ కట్టలేరు, నల్గొండలో ఇంకో ప్లాంట్ కూడా కట్టలేరు. అట్లాంటి స్థానం లోపల ఎక్కడైతే మీరు అటవీ భూములు ఆక్యుపై చేసి తెలుసుకున్నారో వాటికి కాంపెన్సేటరీ అఫారెస్ట్ అని మీరు చెప్పిన పద్ధతిలో దారాదత్తం చేయకపోతే ఒక్క పర్మిషన్ కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాదు. మీరు బహుశా అదేమైనా చెప్తున్నారో అది లేదు, నేను కూడా ఫారెస్ట్ ఆఫీసరే పూర్వాశ్రమంలో, కాబట్టి అట్లాంటిది ఏదో చెప్తున్నట్టున్నారు. అది కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ కింద ల్యాండ్ మీరు దారాదత్తం చేయడమే కాకుండా దాంట్లో అడవులు పెంచడానికి కాస్ట్ కూడా మీరు గవర్నమెంట్కి డిపాజిట్ చేయాలి. దాన్నే ఈ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్స్ అంటారు. అవి ప్రతి రాష్ట్రంలో 2000 కోట్లు 3000 కోట్లు మూలుగుతూ ఉన్నాయి. తెలంగాణలో మీరు అన్యూటిలైజ్డ్ అఫారెస్టేషన్ ఫండ్స్ 3000 కోట్లు పడి ఉంటాయి మొన్నటిదాకా. ఎందుకంటే మీరు దాన్ని ఎక్కడ ప్లాంటేషన్ పెడతారో, అఫారెస్టేషన్ ఎక్కడ చేస్తారో మీరు చూపెట్టకుండా ప్రణాళికలు ఇవ్వకుండా ఆపారు. కాబట్టి ఇప్పుడు ఈ మధ్య నినాక మొన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాదాపుగా 9950 crores కొత్తగా అడవులు ఎక్కడ పెంచదలుచుకున్నారో అట్లాంటి ల్యాండ్స్ లోపల ప్రపోజల్ పంపింది. దానికి వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే ఈ డబ్బులే మళ్ళీ అదనపు నిధులు అవసరం లేదు, ఉన్న వాటిని వాడుకొని అడవులు పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఉంది చేస్తుంది, అక్కడ మొత్తం కూడా డివాస్టేషన్ అయ్యి కొత్త గుట్టలు క్రియేట్ అవుతాయి. దాన్ని ఎట్లా అంటే వాళ్ళు దానికి సంబంధించినటువంటి అడవులు మళ్ళీ ఆ గుట్టల మీద పెంచాలి. దాన్ని అఫారెస్టేషన్ కాంపోనెంట్ అంటారు. దానికి డిఫరెంట్ టాపిక్ లో వెళ్తుంది. అది డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ ప్రధానంగా దిలీప్ గారు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే బాలగారు మీరు చెప్పండి. అంటే సామాన్య ప్రజలకి, అంటే ఇప్పటి వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ లేదంటే మిగతా వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి హైడ్రా ఇప్పుడు ఈ సామాన్యులు ఎవరైతే అంటే మూసీ నది పరివాహక ప్రాంతంలో ఆ మురికి కూపంలో, అదేమి మనకు మంచినీటి నది కాదు ఇంకోటి కాదు, మురికి కూపం, హైదరాబాద్లో ఉన్నటువంటి మురుగునీరంతా కూడా మూసీ నదిలో ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. సో అక్కడ ఉండేటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలని కూల్చివేతలకి గురి చేస్తోంది.
సో దాన్ని తప్పుపడుతున్నారు ఒకటి. రెండోది, అసలు హైడ్రా ఈ ఇళ్ళు అక్రమంగా కట్టినటువంటి అది విల్లాలు కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, ఇవన్నీ కూలుస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అది కాంపన్సేషన్ కింద అనాలా, లేదంటే అసలు వాళ్ళకి న్యాయం ఎలాగంటే ఈ రోజు నిన్న కొన్నటువంటిది కాదు, ఈ రోజు నిన్న కట్టినటువంటిది కాదు, లేదు ఈ సంవత్సరం గత సంవత్సరం చేశారు అంటే కూల్చేసి వాళ్ళు ప్రశ్నించినా కూడా పెద్ద ఏమీ ఇబ్బంది ఉండదు. బట్ కొన్ని దశాబ్దాలుగా ఉంటున్నటువంటి వీటిని కూల్చేస్తూ ఉంటే వాటికి పర్మిషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళ మీద లీగల్గా ఎటువంటి యాక్షన్స్ తీసుకోవచ్చు, లీగల్గా వాళ్ళకు ఉండేటువంటి రైట్స్ ఏమున్నాయి ఇప్పుడు? ఓకే, ఫస్ట్ జియో దగ్గర నుంచి చెప్పమంటారా? ఎస్. అసలు ఈ జియోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ శాంటిటీనే లేదు. కోర్టులో దీన్ని పిఐఎల్ కింద ఫైల్ చేస్తే అసలు అది నిలబడదు. బేసిక్ ఫండమెంటల్ ఫెడరల్ సిస్టమ్ అండ్ డెమోక్రసీ ఆఫ్ కాన్సెప్ట్ కి విరుద్ధం అది. సుప్రీం కోర్టు చాలా సందర్భాలలో ఏ వ్యక్తి అయినా ఇల్లీగల్ ఎంక్రోచర్ అయినా, ఆక్యుపెంట్ అయినా, లాంగ్ స్టాండింగ్ పొజిషన్ ఉండి 30 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఏ గవర్నమెంట్ కి పవర్ లేదు. అది రేవంత్ రెడ్డి గవర్నమెంటా, లేకపోతే కేసీఆర్ గవర్నమెంటా, లేకపోతే ఇంకొకరి గవర్నమెంట్ కాదు, అందరు తెలుసుకోవాలి. లిమిటేషన్ 30 years మాత్రమే గవర్నమెంట్ కి. వన్స్ ఒక పర్సన్ 30 years పైన ఎప్పుడైతే హోల్డింగ్ చేస్తున్నాడో, ఈవెన్ గవర్నమెంట్ కూడా ఆ ల్యాండ్ నాది అని క్లెయిమ్ చేయాలంటే యూ హ్యావ్ టు గో సివిల్ కోర్ట్, ఫైల్ గెట్ ద డిక్లరేషన్. సివిల్ సూట్ ఫైల్ చేసి ఈ ల్యాండ్ గవర్నమెంట్ ది, ఈ సోన్స్ సర్వే నెంబర్లో ఇంత ల్యాండ్ మాది ఉంది, వీళ్ళది కాదు అని డిక్లరేషన్ తెచ్చుకోవాలి. దానికి ఒక పెద్ద బ్యాటిల్ ఉంటది, అంత ఈజీగా డిక్లరేషన్ రాదు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి వీళ్ళేం నిద్రపోతున్నారా, దానికి కంప్లీట్ గా కంటిన్యూషన్. అది కాక గవర్నమెంటే వీళ్ళకి ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటది, వాటర్ కనెక్ట్ ఇస్తుంది, ఎలక్ట్రిసిటీ ఇస్తుంది, ఎవ్రీథింగ్. అది ఇంకోటి, ఇక్కడ ఇంకా పెద్ద దారుణం ఏంటో చెప్పనా మీకు, ఆ నియోజకవర్గానికి వచ్చే ఆ ఏరియా ఏదైతే ఉందో ఓట్లు కూడా వేసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసింది వాళ్ళు. అవును, రైట్. గవర్నమెంట్ ని ప్రజల్ని డిస్పోజిషన్ చేసే పవర్ ఉందా? లేదు. ఉంది. ఎప్పుడంటే ఆ జియోకి సంబంధించిన ఆబ్జెక్ట్, ఇందాక మన దిలీప్ కుమార్ గారు చెప్పారు, ఆ జియో ఆబ్జెక్ట్ ఓన్లీ కూలగొట్టడం, ఎంక్రోచర్స్ ని తీసేయడం, పీకడం అంతే. సార్ ఒకసారి జియోని బాగా రీడ్ చేయండి. ఆ జియోలో మెన్షన్ చేసిందంటే ఎక్కడైతే ఆక్యుపై చేయబోతున్నారో దాన్ని ప్లానింగ్ చేసుకొని ప్రిపరెంటరీస్ చేసి వాటికి సర్వేలు చేసి మొత్తం ఒక స్కెచ్ ని ప్రిపేర్ చేసుకొని అందరికి నోటీసులు ఇచ్చి ఎవరెవరైతే ఇల్లీగల్ గా ఎంక్రోచర్స్ చేస్తున్నారో, పర్మిషన్ లేని వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళని ఎవిక్ట్ చేయించాలి. దానికి కొంత ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. పర్మిషన్స్ ఇచ్చి, బిల్డింగ్ లో ట్యాక్స్లు కట్టి, రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టి, ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టి, తర్వాత అన్ని ఉన్న వాళ్ళని మీరు చెయ్యాలంటే అసలు మీకు పవరే లేదు గవర్నమెంట్ కి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చిన ఆర్డర్ని రివోకేషన్ చేసుకోవాలి. ఎప్పుడు మీరు ఛాలెంజ్ చేయాలి. గవర్నమెంట్ దగ్గర ఛాలెంజ్ చేస్తే, పార్టీకి మీరు నోటీస్ ఇస్తే అతను వచ్చి ఛాలెంజ్ చేస్తాడు. అది పెద్ద బ్యాటిల్ అయిన తర్వాత మీరు చేయగలుగుతారు. అండ్ మోడోవర్ అందరూ తెలుసుకోవాల్సిందంటే, ఈ న్యూస్ 360 ద్వారా భారతదేశంలో నాలాలని, చెరువుల్ని, ట్యాంకుల్ని, వాటర్ బాడీస్ ని కూడా కన్వర్ట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. దానికి సుప్రీం కోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఉంది. ఇలాంటి ఇష్యూ ఒకసారి వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే, మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇంటలెక్చువల్స్ ఫోరం అని చెప్పేసి తిరుపతికి సంబంధించిన ఒక చెరువులో ఇట్లే కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు గవర్నమెంట్ వాళ్ళ మీద అడ్వర్స్ గా వెళ్ళిపోతుంటే సుప్రీం కోర్టు వరకు వెళ్ళి వాళ్ళు ఏ విధమైన రిమూవల్స్ చేయగలుగుతారు, ఎలా చేయగలుగుతారు గైడ్ లైన్స్ కూడా తీసుకొచ్చారు. మీరు అన్నారు అసలు హైదరాబాద్ లో ఉన్న చెరువుల వల్ల ఈ రోజు ఉపయోగాలు ఏంటి? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఈ రోజు ఆ చెరువుల వల్ల ఏ ఉపయోగాలు లేవు. రెండో పాయింట్, మూసీ నది అని కొట్టుకుంటున్నారు చూసారా గత గవర్నమెంట్, ఈ గవర్నమెంట్. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏ మాత్రం కామన్ సెన్స్ నాలెడ్జ్ ఉన్నా, మన ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గానే కృష్ణా నది మీద రిటైనింగ్ వాల్ కట్టారు. అలాంటి రిటైనింగ్ వాల్ కడితే అయిపోయే దానికి ఈ రోజు వీళ్ళు వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని నష్టం చేస్తున్నారు. అలానే గవర్నమెంట్ టైం ని వేస్ట్ చేస్తున్నారు. అనవసరమైన ఆఫీసర్స్ ని క్రియేట్ చేసి హైడ్రాని పెట్టేసి ఈ రోజు కామన్ లాజిక్ అండి, ఎక్కువ కూడా అక్కర్లా. మూసీ నది ఏదైతే ఉందో, మూసీ నదినే కాదు, ఏ వాటర్ ట్యాంక్ అయినా తీసుకోండి, దానికి FTL బఫర్ జోన్ అంటున్నారు కదా, ఫుల్ ట్యాంక్ లెవెల్, ఓకే బఫర్ జోన్. మీరు దానికి రిటర్నింగ్ వాల్స్ కట్టండి, కట్టేస్తే మీరు హై లెవెల్ కట్టండి, FTL కి మించి మీరు బఫర్ ఏదైతే ఉందో బఫర్ కి అప్ లో కట్టండి, వాటర్ ని సేవ్ చేసి రూటింగ్ చేయండి, ఎగ్జిట్ చేయండి. ఇవంతా మీకు డ్రైనేజ్ వాటర్ సిటీలకు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఎందుకు అక్కడ సాగ్రిగేట్ చేస్తున్నారు, దానివల్ల వచ్చే రోగాలు ఎన్ని, దానివల్ల వచ్చే డిజాస్టర్స్ ఎన్ని, దానివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఎన్ని. అసలు హ్యూమన్ హ్యాబిటేషన్ ఉన్న సిటీలో ఈ రోజు అన్ని చెరువుల వల్ల ఉపయోగాలు ఏంటని చెప్పలేకుండా ఉన్నారు ఈ అధికారులు. ఈ అధికారులు ఎలా ఉన్నారంటే నాలెడ్జ్ లేదు. ఏదో IAS, ఇప్పుడు నేను కూడా 2011లో సివిల్స్ రాశాను, నేను మెయిన్స్ కి వెళ్ళలేదు, నాకు నచ్చక నేను వేరే ఫీల్డ్ ఎంచుకున్నా. ఎందుకంటే స్లేవరీ జాబ్ చేయడం ఇష్టం లేదు.
ఇక్కడ అధికారులు ఎలా ఉన్నారంటే మేము చదువుకునే టైంలో కూడా సివిల్స్ అంటే చదివామా, రాసామా, పాస్ అయ్యామా, మనకి ఎవరో ఒకరికి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మనకు ఆర్డర్స్ వచ్చాయా, మేము ఇంప్లిమెంట్ చేసామా, ఇది కదా. దిస్ ఇస్ నాట్ అ బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ మీన్స్ ఇంటెలెక్చువల్ పర్సన్ టు థింక్ డూయింగ్ బిఫోర్. ఇవన్నీ డ్యూ డిలిజెన్స్ లేకుండా వీళ్ళు ఏదైతే ఈ హైడ్రా తీసుకొచ్చారో అసలు హైడ్రా జీవోకి శాండిటీనే లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ జీవోలో ఎక్కడే కానీ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఎక్కడా లేదు. అది పక్కన పెడదాం. వీళ్ళు ఏమేమి ప్రిపరెంటరీస్ ఆ జీవోలోనే ఉంది, ప్రిపరెంటరీస్ చేస్తామని చెప్పేసి. ఎక్కడ ప్రిపరెంటరీస్ చేశారు, ఏం చేశారు, ఎన్ని చెరువులు, ఎన్ని నాణాలు, ఎన్ని రూట్లు, దాని మ్యాపింగ్స్ ఏంటి, సర్వే ఏంటి, సర్వే చేసి ఆర్డర్ ఇచ్చారా లేదా, దాని మ్యాపింగ్ గూగుల్ మ్యాపింగ్ చేశారా లేదా, స్కెచ్ ప్రిపేర్ చేశారా లేదా, ఆ స్కెచ్ పబ్లిక్ డొమైన్ పెట్టారా లేదా, పబ్లిక్ అందరు అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేశారా లేదా, ఇవేమీ లేవు. లేకుండా డైరెక్ట్ గా అటాక్ హైడ్రా వచ్చి కూల్చేస్తుంది. అయిపోయింది. హైడ్రా పవర్ ఉన్నాయి. సీఎం పవర్. అసలు సీఎం ఎవరండి పవర్ ఇవ్వడానికి? నాకు అర్థం కాదు. ఇలాంటి చట్టానికి సీఎం అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. సీఎంకే పవర్ లేదు. అందరూ సీఎం చైర్మన్ మళ్ళీ ఆ బాడీలో, ఆ హైడ్రా జీవోలో. అసలు సీఎం తనకు పోయి తను ఓన్ క్రియేట్ చేసేసుకుంటారు పవర్ ఎవరు ఇవ్వాలి? ఒక బిల్లు పెట్టిన తర్వాత గవర్నర్ అప్రూవల్ చేయాలి. జీవో అంటే ఏంటి? ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఆర్డర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద లా ఎగ్జిస్టింగ్ అయి ఉండి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వగలుగుతారు. దాని ఆ సెక్షన్ ప్రకారం చేయమనో, లేకపోతే ఆ సెక్షన్ లో ఉన్న సబ్ సెక్షన్ ప్రకారం చేయమనో, లేకపోతే ఈ రూల్స్ లో అండర్ రూల్స్ లో ప్రకారం చేయమనో. అంతేగాని జీవోకి లీగల్ శాంటిటీ లీగల్ ఉండదు. పాయింట్ నెంబర్ 1. నౌ పాయింట్ నెంబర్ 2. ఏ గవర్నమెంట్ అయినా 30 years స్టాండింగ్ దాటిపోయిన తర్వాత ఎవరు ఎంక్రోచెస్ ఉన్నా కూడా ఇన్ కేస్ హ్యూమన్ హ్యాబిటేషన్ ఉన్న ఏరియాలలో వాళ్ళని ఎవిక్ట్ చేయాలంటే కంపెన్సేషన్ పే చేయకుండా, R1 ప్యాకేజ్ ఇవ్వకుండా, రిహాబిలేషన్ చేయకుండా వాళ్ళని తీయడానికి లేదు. అయితే ఇంకొకటి, ఒకవేళ తీసినా వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ గృహానికి సంబంధించిన డ్యామేజెస్ ఏవైతే ఉంటాయో ఆ డ్యామేజెస్ ప్లస్ సుప్రీంకోర్టు ఇంకో జడ్జిమెంట్ కూడా ఇచ్చింది, వాళ్ళ లైవ్లీహుడ్ కి ఎఫెక్ట్ అయితే దానికి 30 years కంపెన్సేషన్ కూడా పే చేయాలి. సపోజ్ వాళ్ళ జీవనాధారం లేకుండా పోయింది అనుకోండి, దానికి కూడా గవర్నమెంటే బాధ్యులు. ఎందుకంటే మీకు డిపిఎస్పీస్ అని ఉంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. గవర్నమెంట్ అని వెరిఫైర్ ఎలక్షన్స్ టైంలో వెరిఫైర్ అనౌన్స్ చేస్తుంటారు, మేము ఈ పథకం ఇస్తాం, ఆ పథకం ఇస్తాం. అసలు వీళ్ళకి ఎవరు పడుతున్నారు? గవర్నమెంట్ కి ఏమైనా వీళ్ళ 4 fathers నుంచి తీసుకొచ్చారా? పొలిటీషియన్స్ రాగానే, ఈ గవర్నమెంట్ రాగానే మేము ఇచ్చేస్తాం అనడానికి వీళ్ళకి పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలందరూ తెలుసుకోండి. ఈ రాజకీయ నాయకులు చెప్పేవన్నీ దొంగ మాటలే. వాళ్ళకి పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ డబ్బులు, మీరు ట్యాక్సులు కట్టిన డబ్బులు, ట్రెజరీలో డబ్బులు వచ్చిన తర్వాత ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి రాజ్యాంగంలో డిపిఎస్పీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ లో మనకు కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ ఆర్టికల్స్ లో ప్రతి దానికి ఒక్కొక్క పవర్ ఇచ్చున్నారు. వెరిఫై చేయడానికి ఒక పవరు, ప్రజలకు ఉద్యోగం ఇప్పించడానికి ఒక పవరు, ప్రజల్ని హెల్దీగా చూసుకోవడానికి ఒక పవరు, ఎడ్యుకేషన్ ఇవ్వడానికి పవరు, ప్రతి దానికి కొన్ని పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ ప్రకారమే వీళ్ళు ఇవాళ చేయాలి. అంతేకాకుండా ఈ రోజు నాలాలన్నీ ఆక్యుపై చేశారన్నారు. మీరు కూడా క్వశ్చన్ వేశారు, అంటే మనం చూస్తూ ఊరుకుందామా మరి ఇలాగ ఇల్లీగల్ గా ఎంక్రోచ్ అనుకుంటే? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఎంత నాలెడ్జ్ ఉందని చెప్పేసి మీరు అలాంటి కామెంట్ చేస్తారు చెప్పండి. ఓకే, మీరు ఎంత అవగాహన ఉందని చెప్పేసి మీరు ప్రజలకు అలా ఆక్యుపై చేసుకుంటే మనం చూస్తూ కూర్చుందామా అంటే? చూస్తూ కూర్చోకుండా 30 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు? అంటే వాళ్ళ మీద పడి పీకేసి బయట వేసేసి వాళ్ళని ఎలా పడితే చింద్రబంద చేసేయాలా? నో, నాట్ దట్ పాయింట్ సార్. డెఫినెట్లీ వాళ్ళు రోడ్డు మీద పడేయాలి అన్నటువంటి దాని మీద కాదు. ఎందుకంటే ఈ రోజు మనం పోరాడేది ప్రజల పక్షంలోనే, మనం పోరాడేది, మనం మాట్లాడేది కూడా ప్రజల పక్షాన్ని. నేను ఎందుకు మీకు ఈ క్వశ్చన్ వేసానంటే, మీరు అడిగిన ఆ పాయింట్ లో మనం ప్రజలు చూస్తూ కూర్చోవాలంటే ఈ రోజు రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ బాధల్లో ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఈ రోజు వాళ్ళ ఇంట్లో సోఫా, టీవీ, ఇండ్లు, వాళ్ళు ఉండే జీవనం అంటే ఈ పాయింట్ కోసమే నేను వెయిట్ చేసింది ఇక్కడ. 1 minute. ఈ బయట వేసే పవర్ హైడ్రాక్ ఉందా? వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లను డ్యామేజ్ చేసే పవర్ హైడ్రాక్ ఉందా? ఒకవేళ అనుకుందాం ఇల్లీగల్ గా ఎవరైనా ఎంక్రోచ్ చేశారు, షాప్ పెట్టుకున్నారు, బిజినెస్ నడుపుతున్నారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దాంట్లో ఉండే సామాన్లకి, దాంట్లో ఉండే కట్టడాలకి, దాంట్లో ఉన్న దానికి చేసే పవర్ వీళ్ళకు ఉందా? ఎవరికి లేదు. అయితే ఇప్పుడు ప్రజలందరూ కూడా మీ న్యూస్ ఛానల్ ద్వారా తెలుసుకోవాల్సిందంటే, మీరందరూ కూడా మీ మీద ఎప్పుడైతే ఇలాంటి చర్యలు చేస్తున్నారో, మీ ఇంటి డ్యామేజెస్ ఏవైతే జరిగినాయో ఇమీడియట్ గా మీరు ఏం చేయాలంటే వాళ్ళ మీద హైకోర్టులో ఫైల్ చేయండి. మీ వస్తువుని ఇల్లీగల్ గా డ్యామేజ్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు కంపెన్సేషన్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ రెండో విషయం, ఎవరెవరైతే ఆఫీసర్లు మీకు నోటీస్ ఇవ్వకుండా హై హ్యాండెడ్ యాక్షన్స్ తో చేస్తారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి ఫస్ట్. ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టమంటున్నానంటే, హై హ్యాండెడ్ యాక్షన్ చేసి ఎవరైనా మైలిషియస్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు వాళ్ళు మైలిషియస్ ఇంటెన్షన్ లేదు అని ప్రూవ్ చేసుకోవాల్సింది ఎక్కడ? ట్రయల్ కోర్టులో. సో వీళ్ళ మీద ఎప్పుడైతే ప్రాసిక్యూషన్ చేస్తారో అప్పుడు వీళ్ళ ఇంటెన్సిటీ ఏంటి అనేది బయటపడుతుంది.
ఇప్పుడు నిజంగా చెరువుల్ని కాపాడాలంటే ఏం అవసరం ఉంది? హైదరాబాద్ లో చెరువుల్ని కాపాడి ఏం చేయాలనుకుంటున్నారు? అసలు మీకు సున్నపు చెరువు దగ్గర చెరువు తీసుకుందాం, అక్కడికి వచ్చేదంతా మీకు శానిటేషన్ వాటర్, అవును, రైట్? ఈ శానిటేషన్ వాటర్ వల్ల కాపాడి ఆ చెరువుని మీరు చేయాలనుకున్నారు. యూజ్ ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? అంటే శానిటేషన్ తీసుకొచ్చి అక్కడ సాగ్రిగేట్ చేసి ఆ మురికి నీళ్ళని అక్కడ ఉండి దోమలు, దాంట్లో పురుగులు, పాములు, గీములు అన్ని వచ్చి జనాల హెల్త్ ని పాడు చేయడానికి ఇంకా చెరువుల్ని పెంపొందిస్తామని చెప్తుంది గవర్నమెంట్ ఈ రోజు. ఆ చెరువులు యూజ్ లేని చెరువుల్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము లేకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్ లైన్స్ ప్రకారము అవసరం లేని చెరువులు, వాటర్ బాడీస్ ని కన్వర్ట్ చేయండి. ఎందుకు కన్వర్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకు వాటర్ అన్యూటిలైజేషన్ చేసి వాటర్ ని రూట్ చేసి సిటీ అవుట్ సైడ్ కి ఎందుకు పంపించలేకపోతున్నారు? అంటే మీ దగ్గర మెకానిజం లేదు, అంటే మీకు అంత చిత్తశుద్ధి లేదు, మీకు అంత అవగాహన లేదు, మీకు దాని గురించి పెద్ద నాలెడ్జ్ లేదు. ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, సో కాల్డ్ మనం చెప్పుకుంటే మీడియాలో కనిపించే ప్రతి ఒక్క బ్యూరోక్రాట్స్, యూ డోంట్ హ్యావ్ ఎ బేసిక్ నాలెడ్జ్, యూ డజంట్ హ్యావ్ ఎ కామన్ సెన్స్. వాట్ ఈస్ హ్యూమన్ హ్యాబిటేషన్? హ్యూమన్ హ్యాబిటేషన్ ఏంటి అనేది తెలియదు వాళ్ళకు. ఒక హ్యూమన్ హ్యాబిటేషన్ వచ్చినప్పుడు సొసైటీ, ఇప్పుడు మీకు ఎక్కడో వదండి, భారతదేశంలో మనం వారణాసి, కాశీకి వెళ్తే అసలు కాశీ సిటీ మొత్తం ఉండేది నది పక్కనే, అవును, మొత్తం నది మీదే ఉండేది. మరి ఆ లెక్కను తీసుకుంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మొత్తం వారణాసి లేపాలి. ఎందుకు లేపాలి గవర్నమెంట్? వై? ఎందుకంటే దట్ సిటీ ఇట్ సెల్ఫ్ బిల్ట్ ఇన్ నేచర్, బై నేచర్ వచ్చింది, అది బై న్యాచురల్ గా నేచర్ గా వచ్చింది అని ఎవరు ఏం చేయలేరు. దానికి కావాల్సిన ప్రికాషనరీస్ మాత్రమే చేయగలుగుతాం. వాట్ ఈస్ ప్రికాషనరీ నౌ? ఇప్పుడు మూసీ నది ఉంది, ఓకే, మూసీ నది ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి రీటైనింగ్ వాల్ ఎందుకు కట్టలేదు? ఆ రీటైనింగ్ వాల్ కడితే ఇది మొత్తం పోయిందిగా. రిటైనింగ్ వాల్ కడితే మొత్తం పోతుంది కదా. ఎగ్జాంపుల్ మీకు కృష్ణా నది దగ్గర రిటైనింగ్ వాల్ కట్టారు, అవును, కృష్ణ మునిగిపోకుండా. అలాంటి రిటైనింగ్ వాల్ కట్టండి, వేల కోట్ల రూపాయలు దాన్ని కేటాయించండి. ఇక్కడ అనవసరమైన పని కేటాయించి డబ్బులని వేస్ట్ చేసి ప్రజల టైంని వేస్ట్ చేసి ప్రజల పనుల్ని మొత్తం అంతా తీసేసి వాళ్ళ జీవనోపాధి లేకుండా చేసి వాళ్ళని హింస పెట్టి మీకేమొస్తుంది? రిటైనింగ్ వాళ్ళ కట్టే దానికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం, మైండ్ అప్లికేషన్ బాలగారు ఒక్క సెకండ్, బాలగారు దానికి దిలీప్ గారు. సో వారు చెప్పిన దాంట్లో రీటైనింగ్ వాల్ అనేది నిర్మిస్తే ఉంటుంది కదా. మిత్రుడు చాలాసేపు నుంచి కామన్ సెన్స్ లేదు, ముఖ్యమంత్రికి సెన్స్ లేదు, మంత్రులకు లేదు, ప్రజలకు లేదు అంటున్నాడు. చాలా సంతోషం, ఆయనకున్నందుకు కూడా చాలా సంతోషం. నేనేమంటానంటే నేను ఒక 28 years ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ సమ్ రైట్ టు స్పీక్ అబౌట్ నేచర్ అండ్ ఇట్లాంటి ఇష్యూస్ మీద వాడడానికి. ఎక్కడ కడతారండి రిటైనింగ్ వాల్? ఇటు ఎంక్రోచ్మెంట్, అటు ఎంక్రోచ్మెంట్, అంటే నది మధ్యలో కట్టుకుంటూ పోదాం. ఆ మూసీలో రిటైనింగ్ వాల్ ఉండాలి కదా. ఇటు మిత్రమా, మీరు మాట్లాడుతున్నప్పుడు నోరు విప్పలేదు, మళ్ళీ సమయం తీసుకొని నన్ను క్రిటిసైజ్ చేయండి. రన్నింగ్ కామెంటరీ అది హెల్దీ డిబేట్ కాదు, దయచేసి వెయిట్ చేయండి. నేనేమంటానంటే ఈరోజు ఎక్కడ కడతామండి రిటైనింగ్ వాల్ని? నది మధ్యలో కడదామా? ఇటుపక్క ఎంక్రోచ్మెంట్, అటుపక్క ఎంక్రోచ్మెంట్. ఆ చాదరగడ్డ దగ్గర పోయి చూస్తే ఒక 50 మీటర్ల మూసి మిగిలింది. ఇటు గుడిసెలే, అటు గుడిసెలే. ఈరోజు మనం చేసినవి కాదు, గత ప్రభుత్వంలో 28,000 కౌంట్ చేశారు. ఒకవేళ దాన్ని రిహాబిలిటేట్ చేయాలంటే 28,000 కౌంట్ వాళ్ళది, నేను చేసింది కాదు. సో ఈరోజు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటే పోతే అప్పుడు అవన్నీ తీసేసి రిటైనింగ్ వాల్ కట్టుకోవచ్చు. అదర్వైజ్ ఒక 5 మీటర్లు కట్టుకోవాలి, లేదా డ్రైనేజ్ కట్టుకోవాలి, పైప్ లైన్ వేసుకుంటే అయిపోద్ది మూసి మధ్యలోంచి. చారగడ్డ దగ్గర చూస్తే ఒక పైప్ లైన్, పేద పైప్ ఉంటుంది, ఒకటి వేసుకొని పోతే ఇక మూసి అవసరమే లేదు. మరి మిత్రుడు తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ ఈ దేశంలో, ఈ హైదరాబాద్లో మూసీతో పాటు ఈసీ నది కూడా ఉండేది. 100 years కింద ఈసీ నది ఉండేది. ఆ నది మీరు చెప్పినట్టుగా డిసపియర్ అయిపోయింది, అది కనపడకుండా పోయింది మొత్తం. దాని ఎంక్రోచ్మెంట్స్ అన్ని పెద్ద పెద్ద స్టార్ హోటల్ కట్టారు దాన్ని క్యాచ్మెంట్ ఏరియాలో కూడా. సో ప్రతి దగ్గర కూడా ఎన్విరాన్మెంట్ అన్నది ఇప్పుడు ఈరోజు అక్కడ ఉత్తరాఖండ్లో కావచ్చు, నినాక మన కేరళలో కావచ్చు, అక్కడ టూరిజం పేరు మీద క్యాచ్మెంట్ ఏరియా లోపల ఇష్టమైన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే ఏం జరిగిందో, డివాస్టేషన్ ఎట్లా జరిగిందో మనం చూసాం. సో నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో సింగరేణి పేరు మీద మణుగూరులో అడవులు ఖతమైపోయినాయి, సత్తుపల్లిలో ఖతమైపోయినాయి. కాబట్టి ప్రజలకు ఏం పనికొచ్చేవి కావు, ఈ అడవుల వల్ల కూడా లాభం లేదు, మొత్తం కొట్టేయండి అని వారు చెప్తే మనం సంతోషించాల్సిందే. వీరికంటే నాకంటే ఎక్కువ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఒక దగ్గర మీరు అఫారెస్టేషన్ చేయకుండా మీరు కనుక ఏదైనా ఫారెస్ట్ ల్యాండ్ తీసుకుంటా అంటే సుప్రీంకోర్టే దాన్ని ఏమంటారు, గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది, గ్రీన్ ట్రిబ్యునల్. సో వాళ్ళు అప్డేట్ చేస్తే పెద్ద పెద్ద ప్రాజెక్టులు దశాబ్దాల కాలంగా మురిగిన పరిస్థితుంది. కాబట్టి ఇట్స్ ఎ కాంప్లెక్స్ సబ్జెక్ట్. అది ఈరోజు ఇమ్మీడియట్గా మీకు నాకు కళ్ళకు కనపడే విధంగా ఈ డివాస్టేషన్ ఉండదు. అది ఒక లాంగ్ రన్ లోపల మనందరినీ కూడా ఎఫెక్ట్ చేసేటువంటి
ఈ రోజు హైదరాబాద్ మునిగింది. నేను వరంగల్లో బార్న్ బ్రాటప్ ఒక 30 ఏళ్ళు ఉన్నా. నేను ఎప్పుడు వరదలు చూడలే. వరంగల్ మునిగిపోయింది. ఎందుకు మునిగిపోయిందంటే ఈ ఏదైతే కాలువల్లోకి చెరువుల్లోకి డ్రైన్స్ ఇట్లా వచ్చి క్యాచ్మెంట్ ఏరియా ద్వారా వచ్చే డ్రైన్స్ ఉన్నాయో వాటి బ్లాక్ చేసి ఇల్లు కట్టుకున్నారు. దానివల్ల సిటీ మునిగిపోయింది. వరంగల్ నా చిన్నప్పుడు అక్కడ పుట్టి పెరిగి చదువుకున్నా ఎన్నడూ వరద చూడలేదు. మాకు వాటర్ కింద స్కేర్సిటీ ఉంటే పోయి పోలీస్ స్టేషన్లో ఉన్న బావిలో నీళ్లు తెచ్చుకునేవాళ్ళం. ఈ రోజు నా పరిస్థితి ఏంటి? ఆ నగరం మునిగింది. హైదరాబాద్లో 10 నిమిషాల వర్షం వస్తే మునిగిపోతుంది. ఎందుకు ఇవన్నీ? సో మిత్రుడు చాలా ఆవేశంగా సెన్స్ ఉందా లేదా అన్నాడు. కానీ సరే ఉందో లేదో దేవుడికి తెలుసు మాకు. కానీ ముఖ్యమంత్రికి ఉందని కూడా అన్నాడు ఒక మాట. నేనేమంటానంటే ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నం అనేది మా కోసం చేసింది కాదు, పబ్లిక్ పర్పస్ చేసాం. దాంట్లో ఒక భాగంగా ఎస్ పబ్లిక్ అనేవాడు కాంపెన్సేట్ చేయబడాలి. ఆయనే అన్నట్టుగా అది ఎవరైనా సామాన్యుడు కానీ లేదా పేదవాడు కానీ ఒక ఇల్లు కోల్పోయినా స్థలం కోల్పోయినా నేను మళ్ళీ చెప్తున్నాను, ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న రూల్స్ కానీ కాంపెన్సేషన్ ఏం చేయబోతున్నారో చూస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని వెయిట్ చేయండి. ఎస్ చట్టబద్ధత ఈరోజు హైడ్రాక్ లేకపోవచ్చు, నేనే అన్నమాట. దాని చట్టబద్ధ ప్రశ్న మీద ఎవరైనా పోయి కోర్టుకు వెళ్తే రేపు పొద్దున ఇచ్చిన జీవో నిలబడకపోవచ్చు. దానికోసమే ఆర్డినెన్స్ ఎందుకు? అసెంబ్లీ సెషన్లో లేదు కాబట్టి. అసెంబ్లీ సెషన్లో ఉంటే ఆర్డినెన్స్ ఇవ్వరు, డైరెక్ట్ చట్టాన్ని తీసుకొస్తారు. ఈరోజు దాన్ని ఒక చట్టబద్ధ కల్పించాలంటే ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావాల్సిందే. ఎందుకంటే యాక్టివిటీ కొనసాగుతుంది కాబట్టి రేపు పొద్దున దానికి అది నిలబడాలి అంటే దాన్ని మళ్ళీ అసెంబ్లీలో పెట్టి దాన్ని బిల్లు రూపంలో పాస్ చేయాల్సింది. ఇది జరిగిన తర్వాత సహజంగా కూడా దీనికి ఒక శాంక్టిటీ అనేది దీనికంటే పవర్ఫుల్గా ఏర్పడుతుంది. ఎక్కడో దగ్గర మొదలు పెట్టకుండా ఏ పని చేయలేము మనం. అయితే ఇంకొక ప్రశ్న కూడా అడిగారు దీప్ గారు. ఏంటంటే సామాన్యులు సరే అక్కడ ఎంక్రోచ్మెంట్ జరిగింది, షాపో లేదంటే నిజంగానే ఇల్లు కట్టుకున్న దానికి మీరు కూల్చివేతకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత వేరు, నోటీసులు ఇవ్వకుండా కూడా కూలగొడుతున్నారు కదా, లోపల ఉన్నటువంటి సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా కూలగొడుతున్నారు అని చెప్పి ఇంకొక పెద్ద సవాల్ కూడా ఉంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నోటీస్ ఇచ్చి ఆయన బాబుని తీసేస్తున్నామని చెప్పి ఆల్టర్నేట్ కింద డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాడు కూడా ఈ రోజు ధర్నాలో కూర్చున్నాడు అక్కడ అందరితో పాటు. ఎందుకంటే దీనికంటే అదనంగా ఏమైనా లాభం వస్తే ఏమైనా ఆలోచన ఉంటుంది, నాకుంటుంది, సామాన్యుడికి ఉంటుంది ఆలోచన. ఇంతకు మించి ఇంకేమైనా కాంపెన్సేషన్ వస్తే ఆశ ఉంటే సహజంగా వస్తుంది. నేనేమంటానంటే నోటీసులు ఎవరికి ఇచ్చారో ఎవరికి లేదు మీద లిస్ట్ ఉందా? ఏ స్ట్రక్చర్ కూలగొడుతున్నారో కూలగొట్టలేదు మీద ఏమైనా లిస్ట్ ఉందా? దే మేడ్ ఏ బిగినింగ్. దానికి సంబంధించినటువంటి నోటీసులు ఇస్తున్నారు. కొందరికి ముందు రావచ్చు, కొందరికి తర్వాత రావచ్చు. ఖచ్చితంగా సామాన్యుడి గృహాలు కూల్చివేయడం అనేది మా ప్రియారిటీ కాదు. అది మా లిస్ట్లో టాప్ లిస్ట్లో లేదు. దానికంటే ముఖ్యమైన లిస్ట్ మా దగ్గర ఉందనేది హైడ్రా కమిషనర్ చెప్తున్నాడు, ముఖ్యమంత్రి చెప్తున్నాడు, డిప్యూటీ సీఎం చెప్తున్నాడు. అసలు ఇవన్నీ ఎప్పుడు అంతర్ధానమైనటువంటి చెరువులు, వాటి వల్ల మీకు లాభం లేదు. ఈ 300 కూడా తీసేసి మొత్తం నగరాన్ని ఇంకా అభివృద్ధి చేయండి. ఇప్పుడేమో హారిజాంటల్ డెవలప్మెంట్ ఉంది, వర్టికల్ కూడా చేసుకున్న ఆ చెరువులు. ఇప్పుడు హైదరాబాద్లో మనం వస్తుంటే, ఒకప్పుడు వరంగల్లో నుంచి మేము వస్తుంటే రెండు పక్కల ఉప్పల్ దగ్గర నీళ్లు ఉండేది, ట్యాంక్ ఉండేది. రామంతపూర్లో 2 పక్కల ట్యాంక్ ఉండేది. ఇప్పుడు ఒక పక్క మొత్తం మాయకు పెద్ద కాలనీ వచ్చింది. ఆ కాలనీ మేము కూడగొట్టలేము, మీరు కూడగొట్టలేరు. రేపొద్దున ఎవడూ చేయలేడు ఆ పని. ఉప్పల్లో ఒక పక్క ఉన్నటువంటి కాలనీ అంతా ఒకప్పుడు నీళ్లు కనపడేది. మీకు రిమెంబర్, ఐ డోంట్ నో, ఒక 30 ఏళ్ల కింద మీరు కనుక హైదరాబాద్ వస్తుంటే ఉప్పల్కి 2 పక్కల చెరువు ఉండేది, రామంతపూర్కి 2 పక్కల చెరువు ఉండేది. ఒక సైడ్ మాయమైపోయింది. అట్లా ఒక 300 చెరువులు మాయమైపోయినాయి. దానివల్ల ఈరోజు హైదరాబాద్కు పాత స్టేటస్ వస్తుందా? ఇమేజరీస్ మేము తీసుకునేది ఏంటండి, మీరు ఇప్పుడు గూగుల్లో కొడితే సెటిలైట్ ఇమేజరీ ఇప్పుడు వస్తుంది. 20 ఏళ్ల కింద హైదరాబాద్ చెరువులు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఇట్లా ఇబ్రహీంపట్నం ట్యాంక్ మీ జ్ఞాపకం ఉంటే ఇంతకంటే 4 రెట్ల వైశాలంతో ఉండేది. ఈ రోజు కుంచుకుపోయింది. అది ఎందువల్ల? దానికి ఫిరంగి నాలా అని ఉండేది అక్కడెక్కడో, ఏది ఎయిర్పోర్ట్ పక్కకు. అక్కడి నుంచి విమలక్క దాదాపు ఒక 20-30 రోజులు పాదయాత్ర చేసింది. ఆమెకు సంఘీభావంగా మేము కూడా రోజు పోయి నడిచాం. ఆ ఫిరంగి నాలా అక్కడి నుంచి వస్తూ ఇక్కడ ఇబ్రహీంపట్నం దాకా అట్లాంటివి చాలా కలిస్తే ఇబ్రహీంపట్నం అనేది పెద్ద చెరువు కింద ఉండేది. అది కొన్ని రోజుల వరకు నీళ్లే లేకుండా పోయినాయి. ఈ మధ్య హైదరాబాద్కు వాటర్ తీసుకొచ్చేటప్పుడు కృష్ణా నీళ్లు అందులో విడుదలయ్యేంత వరకు వారు చెప్తున్న మూసి మురికి కూపైన ఒప్పుకుంటా, కానీ అందులో 15 ఏళ్ల కింద చుక్క నీళ్లు ఉండేవి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ నీళ్లు? మీరు కృష్ణా రివర్ ఇక్కడ తీసుకొచ్చి త్రూఅవుట్ రైట్ ఎంటైర్ సిటీలో వాడుకునే నీళ్ళ డ్రైనేజ్ నీళ్ళు అందులో వదలడం మొదలుపెట్టినాక కాస్త కూస్తూ నీళ్ళ ఫ్లో కనపడుతుంది అందులో. అదర్వైజ్ మూసి లేనే లేదు ఈసీ లాగా. అది కూడా 5-6 ఏళ్ళు మీరు ఓపికపెట్టి ఉంటే అది కూడా గుడిసెలు వేసి ఉండేవాళ్ళు, ఇల్లు కట్టుకునేవాళ్ళు. మొత్తం ఈసీ మాయమైనట్టు మూసి కూడా మాయమైంది. 100 days కింద ఈసీ ఉంది, ఇక్కడ లేదు. ఇప్పుడు మూసి కూడా పోతుంది ఇంకో 50 ఏళ్ళకి. ఇదే పద్ధతిలో ఉంటాయి. కాబట్టి ఆ పద్ధతి ఉంటామా, లేకపోతే ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేద్దామా? మనకంటే ఎక్కువ ఆయన లాయర్ కదా మిత్రుడు. సుప్రీంకోర్టే మోర్ కన్సర్న్ అబౌట్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అనేది ప్రభుత్వాల ప్రియారిటీలో లాస్ట్ ప్రియారిటీ. అడవులు పెంచడం అనేది లీస్ట్ ప్రియారిటీ. ఆ డబ్బులు మీరు చూస్తే డిపార్ట్మెంట్కి అత్యంత తక్కువ కేటాయింపులు ఎవరుకుంటాయంటే
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటాయి. ఎందుకంటే పాలిటీషియన్ కి అది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాదు, అది ఓట్లు తెచ్చే సబ్జెక్ట్ కాదు. ఏ సబ్జెక్ట్లో అయితే ఓట్లు వస్తాయో దాని మీదనే పాలిటీషియన్స్ కానీ ప్రభుత్వం కానీ డబ్బులు ఖర్చు పెడతాయి. ఎందుకు గత 10 ఏళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ కారణం చేత ఆ 28,000 ఇళ్లను కూలగొట్టే ప్రయత్నం చేయలేదండి? దానికి సమాధానం వారిని అడుగుదాం, వారిని అడిగి ఆ సమాధానం తెలుసుకుందాం. ఒక్క నిమిషం, మణికొండలో పోయి అదేది కాంపౌండ్ వాళ్ళ మీద బుల్డోజర్లు పెట్టి కదిలించి ఆ తర్వాత పెద్ద పెద్ద బడాబాబులు పిలిపించుకొని డబ్బులు వసూలు చేసుకున్నారు తప్ప దే నెవర్ అటెంప్టెడ్ రిస్టోర్ చేద్దామనో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆపుదామనో ఎవరు కూడా ప్రయత్నం కూడా చేయలేరు. వదిలేస్తారు, ఇంకా వాళ్లే పర్మిషన్ ఇచ్చారు. 10 ఏళ్ళు పరిపాలన కదండి, 10 ఏళ్ళు కూడా సరిపోలే వాళ్ళకి ఇట్లాంటి హైదరాబాద్ పాత కళ తీసుకురావడం. ఈ రోజు సామాన్యుడు ఇల్లు కూలగొట్టి హైదరాబాద్ ను పాత శోభ తీసుకోమని అనట్లే. బట్ ఆ పిఆర్టీలో ఒకవేళ వాళ్ళు నష్టపోతే మీకు ఆర్డినెన్స్ లో తర్వాత రూల్స్ కూడా ఫ్రేమ్ అయినాక మీకు అర్థమవుతుంది. ఎంత మీరే చెప్పారుగా, సుప్రీంకోర్టు దానికి గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏదైనా ల్యాండ్ తీసుకోవాలంటే ఎస్ మీకు వాల్యూ 100 రూపాయలు అంటే 400 రూపాయలు కట్టమని గతంలో ఇచ్చింది. మన్నన్న సాగర్ ఇట్లాంటి దగ్గర వాళ్ళు భూసేకరణ చేస్తే 4 రేట్లు రాలే, దాని మీద పోయి కోర్టుకు పోలే, కోర్టు ఇంకా అదనపు అలాట్మెంట్ చేయలేదా, రివైజ్డ్ కాంపెన్సేషన్ మనం ఇవ్వలేదా ప్రభుత్వం తరఫున, అంటే గత ప్రభుత్వం. సో అవన్నీ కూడా ఇఫ్ యూ వెయిట్ అండ్ సీ యూ విల్ సీ రూల్స్ ఫ్రేమ్ అయినప్పుడు అర్థమవుతుంది. అంతేగాని ఈ యాక్టివిటీ తప్పు, మీరు ఇంట్లో కూర్చోండి, మీకు సెన్స్ లేదు, సీఎంకు సెన్స్ లేదంటే మనం ఏం చెప్పాలి. రైట్. సో విజయార్య గారు, సో ఓవరాల్గా ఇది మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే గతంలో మీ ప్రభుత్వం 28,000 ఎంక్రోచ్మెంట్స్ ఇవి ఉన్నాయి, వీటిని కూలగొట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం, అదే ముందు మ్యాపింగ్ చేయడం, ఇదంతా మీరే చేశారు. మిషన్ భగీరథ అని చెప్పి లేదంటే మిషన్ కాకతీయ అని చెరువుల్ని పటిష్టపరచాలి అనేటువంటి నిర్ణయం కూడా మీరు తీసుకున్నారు. దాదాపు అందులో 40,000 కోట్లతోటి ఏదో చేశారని చెప్పారు. బట్ ఇప్పుడున్నటువంటి లెక్కలు ప్రభుత్వం తీసి ఇవన్నీ చెప్తూ ఉంటే 600 చెరువులు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవి, 300 ఉన్నాయన్నది స్పష్టంగా తెలుస్తున్నటువంటి లెక్క. అఫ్కోర్స్ చూస్తున్నాం కాబట్టి మనకు కూడా తెలిసిందే. సో ఆ 9.5 ఏళ్లలో అంటే అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇచ్చినటువంటి అలసత్వం కానీ, లేదంటే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ పర్వాలేదులే మన వాళ్ళే వదిలేద్దాం అనుకున్నటువంటి ఒక అలసత్వంతో కానీ ఈరోజు ఈ దుస్థితి తీసుకొచ్చారు సామాన్య ప్రజలకు సైతం. దానికి ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఎప్పుడైనా ప్రభుత్వ అధినేతకు ఎవరన్నా కానీ సీఎం కానీ పిఎం కానీ వాళ్ళకు పట్టువిడుపులు అనేటివి ఉండాలి. ముందుకెళ్తున్న క్రమంలో నిష్ణాతులైనటువంటి నిపుణులను పెట్టుకొని అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు 3,600 పైచిలుకు చెరువులు కుంటలు మన హైదరాబాదు ఏరియాలో ఉన్నాయి. వాటిలో సర్వే దాదాపు 1000 చెరువుల వరకు సర్వే జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1000 చెరువుల వరకు సర్వే జరిగింది. బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో భాగంగా కట్టడాలు 28,000 ఇవి సర్వే జరిగిన తర్వాత తేలినాయి. ఇవి అన్నప్పుడు వాటిని అమలు చేసే క్రమంలోనే నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను నేను బాలాగారిని. ఇలాంటి మేధావులు కేసీఆర్ గారికి సూచనలు చేశారు. సార్ యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఇది, లా ఇది, దీంట్లోకి ఏలు పెడితే ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా మీరు దీన్ని ఒక సిస్టమేటికల్గా తీసుకుపోండి అని. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇది అసలు ప్రభుత్వాలకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నువ్వు వచ్చే కంటే ప్రమాదాన్ని ముందే పసిగట్టి దాన్ని మరి నివారణ చర్యలు చేపట్టాలి. ఏ ప్రమాదం అది? ఎస్. సో అక్కడ అధికారాన్ని పక్కకు పెట్టండి. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వేరు, ప్రభుత్వం వేరు, చట్టాల అమలు వేరండి. క్వైట్లీ డిఫరెన్స్ దేని దానికే. మీ సర్వే రిపోర్ట్ వచ్చింది 2016లో వచ్చింది. 2016 తర్వాత మళ్ళీ 2018లో ఎన్నికలకు వెళ్ళారు మీరు, అందరికీ తెలిసింది. అవును. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నది కేవలం ఆ 2.5 సంవత్సరాల ఎన్నికల దీని గురించేనా? అయితే ఎప్పుడు కూడా మా ఉద్దేశం ఎప్పుడు కూడా ప్రజలను ఏ విధంగా మేలు చేయాలనే దాంట్లో ఉన్నది, కీడు చేయాలనే దాంట్లో లేదు. కాబట్టి అయితే ఇప్పుడు మీరు చెప్పొచ్చు కదా, మీరు కూడా ప్రతిపక్షం కింద పిలుపునివ్వచ్చు. ఇందాక అడిగినట్టు సామరస్యపూర్వకంగా ఉన్నప్పుడు ప్రజలకి ఇగో ప్రభుత్వంతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు ఇప్పిస్తాం, ముందు అక్కడికి వెళ్ళండి, ఇక్కడ ఏవేవి ఉన్నాయో ఇక్కడ క్లియర్ చేయాల్సినవి చేయిద్దాము, ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, మేము ప్రభుత్వాన్ని గల్లబట్టి మీ ముందు. వీళ్ళు చేసిన తప్పిదమేందంటే ఇప్పుడు కపిల గారి లాంటి పెద్దలు కూడా ఈరోజు ధన్మని అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమి దేవుడు కాదు కదా, ప్రధానమంత్రి దేవుడు కాదు కదా, ఒక సామాన్య పౌరుడు ముఖ్యమంత్రి అయ్యాడు, మీద కూర్చునబెట్టినప్పుడు మరి నిపుణులను బట్టి మరి అందరి అభిప్రాయాల మేరకు నడవాలి కదా. ఈరోజు అడ్వకేట్ గారు బాలాగారు అంటుంటే కోపం వచ్చేస్తుంది దిలీప్ గారికి. కానీ ఒరిజినల్లీ అనుభవ రాహిత్యం కాకపోతే ఏమంటారు, హైడ్రా అనేది
నాకు కోపం రావట్లేదు, సెన్స్ లేదంటే సీఎం సెన్స్ లేదని react. అది కాదండి. అయితే హైడ్రా అనేది ఈరోజు జీవోనే లేదు, ఆ జీవోకు మరి మ్యాండేట్ లేదు అన్నప్పుడు మీరు ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత మీరు మొదలు పెట్టాలి కదా, చట్టం వచ్చిన తర్వాత మొదలు పెట్టాలి కదా. అసెంబ్లీలో మీరు దాన్ని పాస్ చేయించుకోకుండా మీ అంతలో మీరు వ్యక్తిగతంగా మీరు చేస్తే ఈరోజు ప్రజలు ఎందుకు సూ చేయొద్దు సీఎం గారిని మీరు చెప్పండి. నేనైతే వ్యక్తిగతంగా ఇదే బాలా గారిని పెట్టి నేను ముఖ్యమంత్రి గారిని సూ చేస్తా ఇదే హైడ్రా మీద 100%. ఎందుకో తెలుసా, మీకు చట్టమే లేదు, దానికి అసలు ఏంది మీకు అనుమతే లేదు గవర్నర్ గారిది, మీరు ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తారండి? రైట్. కాబట్టి మాకు పన్నులు ఉన్నాయి కాబట్టి మానవతా దృక్పథంతో కేసీఆర్ గారు వెనకడి చేసి దాన్ని చట్టబద్ధంగా చేయాలనే ఉద్దేశంతో మరి ధీమ స్థితిలో దాన్ని తీసుకెళ్లే క్రమంలోనే ప్రభుత్వం మారింది. మరి ఆ విధంగా నడిచిన క్రమంలో ఈరోజు మీరు ఒక గూండాలుగా ప్రవర్తిస్తూ ప్రజల మీద దాడి చేయడం అనేది అది కరెక్ట్ కాదు. రైట్ రైట్ రైట్. సో దీన్ని కంటిన్యూ చేద్దాం, రేపు మళ్ళీ ఒకసారి దీని మీద మళ్ళీ చర్చ పెడదాం. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి పాయింట్ మీద ముందుగా పార్టిసిపేట్ చేసినందుకు దిలీప్ కుమార్ గారికి, అలాగే అడ్వకేట్ బాలా గారికి, విజయ్ ఆర్య గారికి స్టూడియోకి వచ్చి వారి అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. సో హైడ్రా తోటి జాగ్రత్త కాదు, హైడ్రాకి కూడా జాగ్రత్త. ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షం కావచ్చు, సామాన్యుడు రేపొద్దున గొంతు ఎత్తితే సమాధానం చెప్పాలి. మంచి చేసే పనిలో మాత్రమే కాదు, దాని ఆచరణలో కూడా ఉండాలి అనేది చాలామంది చెప్తున్నటువంటి విషయం. ఇది ఈ రోజు డిబేట్. చూస్తూనే ఉండండి News 360. నేను మీ పవన్.